ఇక మరో ముఖ్యమైన వార్త, కాంగ్రెస్కు జై కొడతారా, పోటీకి దిగుతారా? ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎం, తెలంగాణకి ఏంటి లాభం? తెలంగాణలో కాంగ్రెస్తో దోస్తీ, ఏపీలో జనసేన బీజేపీలతో పొత్తులు. తెలంగాణలో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఎలా తీసుకోవాలి? రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఏపీని ఎందుకు చూస్తున్నారు? ఏపీలో టీడీపీ గెలిస్తే తెలంగాణ లీడర్లకు ఏం లాభం జరిగింది? ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ నడుస్తున్న ప్రచారం నిజమెంత? పతనావస్థలో టీజీకి అధ్యక్షుడు దొరికినప్పుడు ఇప్పుడు ఎందుకు దొరకటం లేదు? అలకమానిన బాబు కాసాని మీద పంతకం ఎందుకు కొనసాగిస్తున్నారు అని ఒక విశ్లేషణాత్మక కథనం ఆదాబ్లో ప్రచురించారు. నిజంగా మనం ఈ వార్త గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మంచి ఊపు, అంటే దాదాపుగా తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత కూడా, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా దాదాపుగా 2014 ఎన్నికల్లో దాదాపుగా ఒక 7-8 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. అంటే తెలంగాణ వ్యతిరేక పార్టీ, తెలంగాణకి ఎగనెస్ట్ పార్టీ అని ముద్రపడిన టీడీపీ ఇక్కడ తెలంగాణ మూమెంట్లో కూడా 7-8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు. అంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా టీడీపీ కేడర్ కానీ లీడర్ కానీ ఎక్కడికి పోకుండా ఆ పార్టీలో ఉండటం గమనార్హం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, తెలంగాణలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది, లీడర్లు ఉన్నారు, కానీ నాయకుడే పట్టించుకోదలుచుకోలేదనే పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే 2019లో ఓకే ఓడిపోయారు, అది జరిగింది. ఇక 2024-23 ఎన్నికలకు ముందు దాదాపుగా ఈ 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఖచ్చితంగా టీడీపీని భూస్థాపితం చేయాలి, అంటే టీడీపీ అనే ఒక పార్టీ తెలంగాణలో ఉండకూడదు అని కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద మంత్రి పదవులు, పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చారు, వాళ్ళని ఘనంగా చూసుకున్నారు. టీడీపీని భూస్థాపితం చేసే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, ఒకంత చేశారు. అయితే సీన్ కట్ చేస్తే కాసాని జ్ఞానేశ్వర్ ఎప్పుడైతే 2022లో టీడీపీలో జాయిన్ అయ్యారో ఇక తెలంగాణలో టీడీపీ పరిస్థితి అయిపోయింది. ఎక్కడా కూడా మనకి తెలంగాణలో టీడీపీ జెండా కనపడిన పరిస్థితి ఉండింది. మనకి ఎక్కడా కూడా ఏ సభల్లో కానీ అసలు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాదాపుగా టీడీపీ జెండా వదిలేసిన పరిస్థితి మనకు కనపడింది తెలంగాణలో 2022 వరకు. కానీ 2022 తర్వాత ఎప్పుడైతే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుని మళ్ళీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించారో ఒక్కసారిగా ఇక అయిపోయింది, పూర్తిగా క్లోజ్ అయిపోయింది అనుకున్న పార్టీకి ఒక్కసారిగా మళ్ళీ తిరిగి ఊపు తీసుకొచ్చారు. ఆయన మినీ మహానాడు చేయటం కానీ, సభలు నిర్వహించడం కానీ, లేకపోతే కొత్తగా పార్టీ రిజిస్ట్రేషన్ కార్యకర్తల రిజిస్ట్రేషన్స్ కానీ, ఇలా ఏమైనా ఒక్కసారిగా కాసాని జ్ఞానేశ్వర్ చేసిన పనుల వల్ల టీడీపీ గ్రాఫ్ తెలంగాణలో మళ్ళీ పుంజుకున్న పరిస్థితి మనకు కనపడింది. సరే, అంతా బాగానే ఉంది, పుంజుకుంటుంది, ముందుకు వెళ్తుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే కొన్ని స్థానాల్లో అన్న ఓట్లు చీలుస్తారు, కొన్ని అన్నా గెలుస్తారు, గట్టి పోటీ ఇస్తారు. మళ్ళీ మరుగున పడిపోయినా లేకపోతే మళ్ళీ అసలు ఎక్కడ అడ్రస్ లేకుండా పోయిన టీడీపీకి తెలంగాణలో పూర్వ జవసత్వాలు తీసుకొచ్చే ప్రయత్నం కాసాని జ్ఞానేశ్వర్ చేశారని చెప్పి అందరూ గట్టిగా అనుకున్నారు. కరెక్ట్గా అదే టైంలో చంద్రబాబు నాయుడిని ఏపీలో ఒక కేసులో అరెస్ట్ చేశారు. సరే, అది అక్రమ కేసా సక్రమ కేసా ఇదంతా పక్కన పెడితే ఆయన అరెస్ట్ చేశారు. ఇక ఆ టైంలో ఎప్పటి నుంచో కేసీఆర్ చంద్రబాబుని టీడీపీని తొక్కాలని రెడీగా ఉన్నారు. అదే టైంలో ఆయన ఓడిపోవటం, జగన్ గెలవటం, ఆ టైంలో చంద్రబాబుని అరెస్ట్ చేయటం, ఇట్లాంటి అన్ని పరిస్థితుల్లో కూడా చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా తెలంగాణలో టీడీపీని గట్టిగా నడిపారు కాసాని జ్ఞానేశ్వర్, బలంగా నడిపారు. కానీ అంతా బాగానే ఉంది. ఈయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడా లేకపోతే ఎంత ఖర్చు పెట్టాడు ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ రేపు రాజకీయాలు నడవాలంటే ఖచ్చితంగా డబ్బుతోనే రాజకీయాలు నడుస్తున్నాయి. సో కాసాని జ్ఞానేశ్వర్ కానీ, కాసాని మన వీరేష్ కానీ, వీళ్ళందరూ కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి మనకుంది. దాదాపు కాసాని జ్ఞానేశ్వర్తో పాటు కాసాని వీరేష్ కూడా దాదాపుగా అన్ని ప్రాంతాలు, రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేశారు. ఈయన రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేసి టీడీపీని, గతంలో పార్టీ నుంచి వెళ్ళిపోయిన టీడీపీ క్యాడర్ని, లీడర్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. విపరీతంగా ఖర్చు పెట్టారు. కానీ కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చే టైంకి టీడీపీ అధినాయకుడు జైల్లో ఉన్నారు. మరేంటి ఇప్పుడు పోటీ చేద్దామా అంటే టీడీపీ అధినాయకుడి నుంచి కానీ లోకేష్ నుంచి కానీ పోటీ వద్దు అనే ఒక పరిస్థితి మనకి వినపడింది. ఇంతవరకు బాగానే ఉంది, పోటీ వద్దు అనుకున్నారు. కానీ పరిస్థితి ఏంటి, దాదాపు 2 సంవత్సరాల నుంచి వీళ్ళు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. సరే,
ఇప్పుడు మీకంటే అంటే చంద్రబాబు నాయుడుకో లోకేష్కో మీకంటే కోట్లు పెద్ద విషయం కాదు. కానీ వీళ్ళతో పాటు పనిచేసిన సామాన్య కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కళ్ళు కనీసం బండిలో పెట్రోల్ కొట్టించుకోవాలి కదా. అంతేకాకుండా మంచి ఫుల్ ఫామ్లో ఉన్న, ఫుల్ స్వింగ్లో ఉన్న బీఆర్ఎస్కి ఎదురొడ్డి నిలబడాలి. ఇక్కడ ఎదురొడ్డి నిలబడాలంటే, టీడీపీ జెండా పట్టుకొని నిలబడాలంటే ఎంత ధైర్యం కావాలి. సడన్గా మీరు ఎలక్షన్స్ వచ్చే టైంకి ఇక్కడ పోటీ వద్దు, మనం ఇక్కడ పోటీ చేయొద్దు, డ్రాప్ అయిపోతున్నాం అని చెప్పేసి అంటే ఆ పార్టీ కేడర్ పరిస్థితి ఏంటి, లీడర్ పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏమైపోవాలి. ఎందుకంటే ఇక్కడ నిలబడాలంటే బలమైన బీఆర్ఎస్ ముందు, అప్పుడు బలంగా ఉన్న బీఆర్ఎస్ ముందు నిలబడాలి. కనీసం పార్టీ జెండా పట్టుకున్నా కూడా టార్గెట్ చేసే పరిస్థితి ఉండింది అప్పట్లో. కానీ అలాంటి పరిస్థితిని దాటుకొని దాన్ని అంతా కష్టపడి ఎంతో చేసి ముందుకు తీసుకొచ్చారు కాసాని జ్ఞానేశ్వర్ కానీ, కాసాని వీరేష్ కానీ. అయితే ఇంత తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ టైంకి ఎందుకు డ్రాప్ అయిపోయారు అంటే, అటు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం చెప్పలేదు, వీళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, ఇక్కడ చూస్తే జనసేనతో, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మరి మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు. సరే, రేవంత్ రెడ్డికి మీకు తెరవేనకి ఏముందా, అంతా బాగానే ఉంది. కానీ మీకోసం కష్టపడి 2 ఏళ్ళు దాదాపు కాసాని జ్ఞానేశ్వర్ కానీ, లేకపోతే లీడర్ కానీ, కేడర్ కానీ వీళ్ళందరూ కూడా మీకోసం కష్టపడి మీ వెంట నడిచి మీ పార్టీ జెండాను రెపరెపలాడించి, అప్పటికీ మీ మీద ఒక పేరుంది. కేవలం తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పెద్దల ఆస్తులు కాపాడుకోవటానికి మాత్రమే తెలంగాణలో తెలుగుదేశం ఉంది తప్ప అంతకు మించి అక్కడ తెలుగుదేశం చేసేది ఏదైనా మీ మీద ఒక పేరు ఉంది. ఉన్నప్పటికీ ఆ పేరుని పోగొట్టే ప్రయత్నం కూడా కాసాని జ్ఞానేశ్వర్ చేశారు. నిజంగా బీసీలని సంఘటితం చేశారు. గతంలో తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన కొంచెం పవర్ఫుల్ నాయకులు కానీ, కొంచెం యాక్టివ్ పాలిటిక్స్ చేసిన కార్యకర్తలని బూత్ స్థాయిలో మళ్ళీ వీళ్ళందరినీ ఏకం చేసే ప్రయత్నం చేశారు కాసాని జ్ఞానేశ్వర్. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మీరు సడన్గా వెళ్ళిపోయారు, కాంగ్రెస్తో పొత్తు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూనో లేకపోతే అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు తెలంగాణలో. అక్కడ చూసుకుంటే బీజేపీ తోటి, జనసేనతో పొత్తు పెట్టుకుని అక్కడ మీరు సీఎం అయిపోయారు. మరి ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ కేడర్ పరిస్థితి ఏంటి? మీకోసం ఎందుకు పనిచేయాలి వాళ్ళు? ఇప్పుడు మళ్ళీ పనిచేస్తే మొదలు పెడతారు. మొన్న చెప్పారు కదా, మళ్ళీ తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తా అని. మళ్ళీ ఇంకో కొత్త అధ్యక్షుని ఎవరైనా పెడతారు, మళ్ళీ కేడర్ అంతా పనిచేస్తుంది, లీడర్ అంతా పనిచేస్తుంది మీకోసం. కానీ ఏంటి ఉపయోగం వాళ్ళకి? కనీసం ఒక చిన్న రేషన్ కార్డు ఇప్పించగలుగుతారా కార్యకర్తలకి? చిన్న పెన్షన్ ఇప్పించగలుగుతారా? ఇక్కడ ఎవరున్నారు, ఎవరిని అడగాలి? అంటే మీకోసం, మీ తెలుగుదేశం పార్టీని పైకి తీసుకొస్తాం కోసం, మీ జెండా రెపరెపలాడిస్తాం కోసం ఇక్కడ 5 ఏళ్ళు కష్టపడి అప్పులు చేసుకుంటూ, ఆస్తులు అమ్ముకుంటూ ఎంతోమంది కష్టపడ్డారు. కానీ మీరు సడన్గా ఇలా పార్టీ వదిలేసి మనం పోటీ చేయట్లేదంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళు? ఖచ్చితంగా ఇక్కడ ఏం రాశారంటే, ఏపీలో టీడీపీ కూటమి ఎవ్వరు ఊహించిన విధంగా గెలిచింది. అక్కడ టీడీపీ కూటమి సాధించిన భారీ విజయం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి, ఇక్కడ లీడర్లకు, కార్యకర్తలకు ఏం లాభం? తెలంగాణలో కాంగ్రెస్తో దోస్తీ, ఏపీలో జనసేన, బీజేపీ పార్టీలతో టీడీపీ పెట్టుకున్న పొత్తులపై చంద్రబాబు, లోకేష్ ఇప్పటివరకు ఎక్కడైనా ఇసుమంత క్లారిటీ ఇవ్వలేదు. ఇస్తారన్న నమ్మకం కూడా టీడీపీ శ్రేణుల్లో లేదు. 2 తెలుగు రాష్ట్రాలు తనకు 2 కళ్ళన్న బాబు ఒకే కంటితో ఒకే రాష్ట్రాన్ని చూస్తూ రెండో కన్ను ఎందుకు మూసుకున్నారు? నెలలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, ఇన్ని అయిపోయినాయి. ఇదే మనం చూసుకుంటే అసలు ఏపీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళని గుర్తించి ఆయనకు రాజ్యసభకు పంపించాడు. మరి మీరేం చేస్తారు? మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇంకెవరికన్నా అట్లీస్ట్ టీటీడీ చైర్మనా, సరే టీటీడీ బోర్డు మెంబరా, లేకపోతే మీరు తలుచుకుంటే ఇంకా కొన్ని పదవులు ఉంటాయి, అవన్నీ ఇవ్వాలి కదా. ఏమీ ఇవ్వకుండా ఇట్లా గాలికి వదిలేసి పార్టీని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ టీడీపీ నాయకులు, లీడర్లు ఇకనైనా ఆలోచించండి. మిమ్మల్ని నమ్ముకున్న కేడర్ కోసం అధిష్టానం నిలదీయండి. పార్టీ బాగుపడింది కదా, మీ బతుకులను కూడా బాగు చేయమని నేతలను అడగండి. అట్లీస్ట్ మీకోసం కాకపోయినా మీ కుటుంబ సభ్యుల కోసమైనా మీరు ఆరాధించే నేతలతో మనసు విప్పి మాట్లాడండి. మీకేమైనా చేయమని చెప్పండి బ్రదర్. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టు రాజకీయాలు చేయాలంటే ఇవాళ రేపు కాస్ట్లీ రాజకీయాలు అయిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే డబ్బులు లేకుండా ఎక్కడ ఏమీ జరగదు. డబ్బులు కంపల్సరీ జరగాల్సిందే, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. సో ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత అవుతున్నప్పుడు మరి మీరేం పట్టించుకుంటున్నారు? సరే, గతంలో అంటే అధికారంలో లేదన్నారు, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, ఏపీలో మీ చేత అధికారం ఉంది కదా, మరి తెలంగాణలో ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు? ఏమీ లేనప్పుడే, మీ పార్టీ జీరో ఉన్నప్పుడే ఇక్కడ మీకు ఒక అధ్యక్షుడు దొరికాడు పార్టీకి. మరి ఇప్పుడు అక్కడ మీరు అధికారంలోకి వచ్చారు. ఇక్కడ కూడా దాదాపుగా చెప్పాలంటే
మీరు అనుకున్న చేయగలుగుతారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న చేయగలుగుతారు, మీకు ఇక్కడ కూడా తిరగలేదని చెప్పొచ్చు. మరి ఇంత స్వింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీకు పార్టీకి ఒక అధ్యక్షుడు దొరకట్లేదా? పార్టీ లీడర్ క్యాడర్లంతా ఏమైపోవాలి? కాంగ్రెస్కి వెళ్ళిపోమని చెప్తున్నారా, లేకపోతే ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ మీరు ఒక అధ్యక్షుడిని నియమించి కనీసం ఇప్పటికైనా గతంలో మీరు అధికారంలో లేనప్పుడు ఎవరైతే కష్టపడ్డారో, ఏపీలో కాదు తెలంగాణలో కూడా ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే మీ పార్టీని మళ్ళీ పైకి తీసుకెళ్తే ప్రయత్నం చేశారో వాళ్ళకి కనీసం నామినేటెడ్ పదవులు ఉంటాయి చాలా మీరు ఇవ్వదలుచుకుంటే. బీజేపీతో మీకు సెంట్రల్లో మంచి సంబంధాలే ఉన్నాయి. జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళకి గవర్నర్ ఇప్పించవచ్చు మీరు తలుచుకుంటే, టీటీడీ చైర్మన్ ఇప్పించవచ్చు, మిగతా వాళ్ళకి టీటీడీ బోర్డు మెంబర్లన్నా ఇప్పించవచ్చు మీరు తలుచుకుంటే. చాలామంది పార్టీ కోసం కష్టపడి వాళ్ళ జీవితాలు అన్నీ నాశనం చేసుకున్నారు. కనీసం తెలంగాణ టీడీపీ కార్యకర్తల కోసం ఇప్పటికైనా అధిష్టానం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అధికారం రాగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన మంత్రి అయ్యాడు. మరి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏమయ్యారు? అట్లానే ఉన్నారు, అప్పులకి ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఉన్నారు. సో దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవరన్నా ఆలోచించి తెలంగాణలో మీకోసం మీ పార్టీ కోసం పనిచేసిన లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ కనీసం ఏదో విధంగా సహాయపడే ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాం.